బంగారు బొమ్మ ఇస్తున్నా మీకు. ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్ళోసారి పిలవాలంది నువ్వు ప్రతిసారి. మనసుకే మొదటిదే మొదటి మాటల్లో, వయసుకే మొదటిదే మలపు వానల్లో, కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో, తగదని తెలిసిన చివరి హద్దుల్లో. నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీ రెండల్లో
కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే. నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే. నీ కోసమే నా గళ్ళే వాకిళ్ళే తీసి చూసే ముంగిళ్ళే రోజు ఇలానే వేచే ఉన్నాలే ఊగే ప్రాణం నీ వల్లే. ఎవరు చూడని అలజడిలో కుదురు మరచిన నాయద సడిలో ఎదురు చూస్తూ ప్రతివేకువలో నిదుర మరచిన రాత్రి ఒడిలో. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి ధెరనా ధెరాన
హలో హలో చిక్ హలో చిక్ కూడా మిడిల్లో ఉండే ప్రయత్నం చేయరా. ఇటు రండి, కొంచెం ఇటు జరగండి, ఇటు జరగండి ఇంకా. ఓకే, సో రెడీ, ప్లే. సో కమాన్ ఆల్ ఆఫ్ యూ జోష్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఏదో నేరాలు ఘోరాలు చూస్తున్నారు మా వాళ్ళంతా. సూపర్, నైస్. అలాగే సోమన్పల్లి జయలక్ష్మి గారు అండ్ కృష్ణారెడ్డి గారుల యొక్క గారాల పట్టి మరి సాత్విక గారి యొక్క సంగీత్ సెరమనీకి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు స్వాగతం, సుస్వాగతం. గారాల పెట్టి అయినటువంటి మరి సాత్విక గారి యొక్క సంగీత్ సెరమనీకి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, సో ఈ ఈవెంట్లో భాగంగా మరి గమనించాలి, మా లేడీస్ అందరికి కూడా విత్ కోలలతో మరి దాండియా కార్యక్రమం కూడా ఉంది. సో ఎవరైనా సరే మేము దాండియా చేస్తాము అనుకున్న వాళ్ళు దయచేసి చురుగ్గా పాల్గొనాలి. మాకు నేర్పించడానికి కొరియోగ్రాఫర్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఇంకా ఏమైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకోకుండా ఉన్న వాళ్ళైనా సరే పర్లేదు, ముందుండి నేర్పిస్తాము, మమ్మల్ని చూస్తూ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మరి మగవాళ్ళు ఉన్నారు అందరూ. సో ఫస్ట్ వాళ్ళు కాసేపు అయ్యాక కొంచెం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాయి. సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తాము. తర్వాత ఒకసారి చిన్న చిన్న క్వశ్చన్స్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మేడంని అడిగేద్దాం అనమాట. ఓకేనా? రెడీయా? సో ఓకే మేడం, ప్లే. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాను చూసాడే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. గోపాలుడే చుట్టూ వేసే గోపాలుడే, వచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను పడతాడే, నా ముద్దనని వెంట పడతాడే, కోళ్ళ చేతుడే కాలం వేస్తాడే. కృష్ణుడు వచ్చాడే, సాత్విక గారు సూపర్, వండర్ఫుల్. రాధను చూసాడే,
కాస్ట్యూమ్ ఏమన్నా ఇబ్బంది అనిపించిందా అండి మీకు? కంఫర్ట్గానే కొట్టించుకున్నారు నిజంగా. సో ఓకే అండి, ఏం లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో మేడం మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. మీకు ఎంగేజ్మెంట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 10 days. 10 days అంటే పర్టికులర్గా డేట్ ఏమైనా గుర్తుందా? 16th. ఏదైనా ఆ డే గుర్తుందా? Sunday. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఇంకా. అమ్మో చాలా బ్యూటిఫుల్ అండి నిజంగా. అండ్ ఇంకోటి, మీరు సార్ పేరేంటండి? అభినాష్ గారు. సో అభినాష్ గారిది ఎక్కడ? భూపాలపల్లి. సో సార్కి మామూలుగా రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉంటారు, అది మాకు తెలుసు. మీరు చెయ్యని గంటలేని కొంచెం చెప్తారా? కాల్ మాట్లాడిన గంటలు నిమిషాలు ఉంటాయి కదా, అవి ఎన్నో మీరు చెప్పండి. ఎందుకంటే మీరు పర్టికులర్గా డేట్, ఆ డే ఏదైతే ఉందో అది అంత పర్టికులర్గా చెప్పినప్పుడు ఎంతసేపు మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది. కొంచెం అది కూడా చెప్పండి మాకు. అంటే లేవు, 24 గంటలు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇందాక కాల్ మాట్లాడి వచ్చారా? మాట్లాడలేదా? సో మేడం పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరు వీడియో కాల్లో చూపించలేదా? ఎవరు కూడా? వాళ్ళు కూడా బిజీనా? అక్కడ కూడా సంగీతం నడుస్తుందా? నడుస్తుంది. సో అభి గారిని మీరు ముద్దుగా ఏమని పిలుస్తుంటారు ఇప్పుడు? పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళేగా మేడం. ఏమని పిలవరా? సరే, ముందు ఏమని పిలవాలనుకుంటున్నారు? సీక్రెట్ అది. అంటే మన వాళ్ళే కదా, చెప్పొచ్చు అని నా ఉద్దేశం. అభి, బంగారం, బుజ్జికొండ, బంగారం, ఇటువంటి కన్నా మామూలుగా రెగ్యులర్గా పిలుచుకునే పేర్లే కదా. ఎంత క్యూట్గా అన్నారండి నిజంగా బావాని. నాకే అంత చాలా బాగా అనిపించింది ఆ వర్డ్ విన్న అభిలాష్ గారు. నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ అండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో పర్ఫార్మెన్స్ గురించి కొంచెం లేట్ అవుతుంది అంతే, ఎందుకంటే వరుసగా మీరే చేస్తే మాకు ఎనర్జీ కావాలన్నమాట. సో ఇప్పుడు మా లేడీస్ అంతా కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఉంటుంది, ఎవరు భయపడదు. కాసేపట్లో మగవాళ్ళకి ధైర్యం కూడా వచ్చేస్తుంది కదా, ధైర్యం వచ్చేస్తుంది కాసేపట్లో మగవాళ్ళకి. సో కపుల్ డ్యాన్స్ అనమాట. సో ఒక్కొక్క కపుల్ని పిలుస్తాము, వాళ్ళు తప్పకుండా రావాలి. వాళ్ళు పిలిచిన తర్వాత, వాళ్ళు చేసిన తర్వాత మమ్మల్ని పిలవండి అని మాత్రం అనొద్దు, ఎందుకంటే ఎప్పటికైనా మీరు చేసేదే. సో ఏ కపుల్తో అయితే మనకు చాలా జోష్ ఎంటర్టైన్మెంట్ వస్తుందో, ఎవరి కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నామో ఆ కపుల్ ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుద్దాం, ఓకేనా? సో జయలక్ష్మి గారు అలాగే కృష్ణారెడ్డి గారికి ఒక్కసారి హార్ట్లీ వెల్కమ్. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కమ్. మేడం అయితే రెడీ అయిపోయారు నిజంగా, ఎందుకంటే ఒక్క పిలవగానే మేడం కుర్చీలో నుంచి లేచి సార్ మీకేమైంది సార్, త్వరగా రావాలి. పర్లేదండి, మీకు డాన్స్ నేర్చుకుంటే చేపిస్తా, దీని తర్వాత చేపిస్తా, ముందే చేపియాలా? ఏం అలసిపోతారు సార్, అలసిపోయేటట్టున్నారు ఏమన్నా డాన్స్ రాదని. సో మా ఫోటోగ్రాఫర్ల గురించి ఒక ర్యాంప్ బాకంటే ఇక్కడ నుంచి వెనక్కి రండి ఒకసారి. రెడీ? సాంగ్ ప్లే. ఒక నిమిషం, సాంగ్ ప్లే అయినాక రెడీ 1 2 3 అంట. రెడీ 1 2 3 వాక్. నడవండి, స్మైల్. కొంగు చాపండి మేడం, కొంగు చాపండి. ఒకసారి హాయ్ చెప్పండి. అటువంటి పాట ఏదైనా ఉందా? సార్కి రాదు మాకు తెలుసు, మీకైతే వచ్చు, అది అర్థమవుతుంది మాకు. మీకు సార్కి రాకపోయినా కూడా మీరు దగ్గరుండి వేస్తారు, అది కూడా అర్థమైపోతుంది. మీకు ఏదైనా నచ్చిన పాట ఏదైనా ఉందా? గువ్వా గోరింకతో. సో అక్కడ వీళ్ళిద్దరు ఉంటారు, అటే ఇల్లు, వీళ్ళిద్దరిని చూస్తూ వేయండి. సార్ మీరు అక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని చూస్తూ మీరేయండి. ఈ చిన్న అమ్మాయి ఉంది కదా మేడం, ఆ చిన్న అమ్మాయిని చూస్తూ మీరేయండి, ఓకేనా? సో కొంచెం అటు వాళ్ళిద్దరిని చూస్తూ వేయాలి, ఓకేనా? సార్ని చూడాలి, ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి.
సోలో ఇస్తారా? మేడం ఉన్నారని భయపడ్డారా ఏంది? ఆమెమో అంత బాగా చెప్తుంది, నాకేమో డాన్స్ రాదమ్మా, నువ్వేమో డాన్స్ ఏమంటున్నావు మరి అన్నట్టుంది. కానీ ఎనీవే మేము పిలవగానే వచ్చేందుకు థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్కి అండ్ మేడంకి. ఇంకొక సాంగ్ వేపిస్తా, అది ఇందాక మీకు నచ్చిన పాట, ఇప్పుడు నాకు నచ్చిన పాట వేపిస్తా. అంతకంటే ముందు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 36. మీ వయసు 36, మీకు పెళ్ళయి 36 సంవత్సరాల? పెళ్ళయి 36 సంవత్సరాలు అయిందా? సో ఓకే. మీకు పిల్లలు ఎంతమంది మేడం? 3. 36, 26 కరెక్ట్ చెప్పండి. సార్ చూడండి ఆలోచిస్తున్నారు. 88 అంట, లెక్క పెట్టుకోరు, కొంచెం కూర్చుంటారా మరి? 88 అంట, మేడం లెక్క పెడుతుంది. సార్ కరెక్ట్గా ఐడియా ఉందా మీకు? కరెక్టేనా? లేకపోతే ఏం లేదు, కిచెన్ రూమ్లోకి పోయి ఏంది నేను చెప్పి తప్పటవా, రొట్టె పీటలు రొట్టె కోళ్ళు అన్నీ ఇసురుతారు ఇంకా మేడం. సో ఓకే సార్, ఈ 36 ఇయర్స్లో ఎప్పుడైనా మేడంకి కోపం వచ్చిన సందర్భం ఏంటి? ఎక్కువగా మీకు గుర్తుండే ఉంటుంది, కోపం వచ్చిన సందర్భం కదా, గుర్తుండే ఉంటుంది, చెప్పండి. లేకపోతే రాలేదంటే లేదు రాలేదని చెప్పేశానండి. ఎప్పుడు కోపం రాలేదా? ఇది మాత్రం అబద్ధం. అసలు ఆడవాళ్ళకి వట్టినే కోపం వస్తుంది, అది నాకు తెలుసు. సో ఓకే, ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా ఈ 36 ఇయర్స్లో కిచెన్ రూమ్ నుంచి కోలెలు, గిన్నెలు, గిలాసులు ఇట్లా గాలిలో నుంచి వచ్చినాయా? ఆ ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. సో ఓకే అండి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు సార్కి కోపం ఎక్కువనా లేకపోతే ఎక్కువ హ్యాపీగా ఇట్లా నవ్వుతూ ఉంటారా? కోపమే ఉండదు, నవ్వుతూ ఉంటారు కదా. సో సార్లో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? ఇది ఇట్లా బాగుంటారు మా ఆయన, ఇట్లా బాగుంటారు, ఇది ఇందులో ఈ అంటే ఇట్లా ఉంటే నచ్చుతారు నాకు అని ఒక మంచి క్వాలిటీ చెప్పండి. విన్నారా సార్? కృష్ణారెడ్డి గారు మీరు నవ్వితే బాగుంటారంట. సో అలాగే నవ్వుతూ ఉండండి, మమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉండండి. సో అలాగే ఇక్కడ చాలామంది సాత్విక గారి వివాహానికి వచ్చేసి ఉన్నారు కదా. సో మీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్పండి. సో మా కూతురైనటువంటి సాత్విక వివాహానికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాగే వివాహం తర్వాత కూడా రిసెప్షన్ పార్టీని కూడా ఇంకా సక్సెస్ చేయాలని కోరుతూ అని మీరు ఒకసారి గ్రీటింగ్స్ చెప్పండి. మా సాత్విక వెడ్డింగ్ సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాగే పెళ్ళికి కూడా అందరూ వచ్చి మా కూతుర్ని ఆశీర్వదించగలరని మా యొక్క ఒకరు చెప్పారు కదా, ఒకరు చెప్తే అయిపోయాయి, నేనెందుకు చెప్పుడు, అంతేనా? సో ఓకే, ఈ 36 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ప్రపోజల్ చేసుకున్నారా? ప్రపోజల్ అంటే తెలుసా? ఐ లవ్ యూ అని ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఆ మాట ఇంటేనే నవ్వుతున్నారు నిజంగా, కానీ నిజంగా చెప్తే ఎంత బాగుంటుంది కదా, అవునా కదా? చెప్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఆ మాట విన్నందుకే ఎంత నవ్వుతున్నారు, ఇప్పుడు చెప్తే ఎంత బాగుంటుంది. ఒకసారి గట్టిగా చెప్పాలి. ఏమని పిలుస్తారో కూడా ఒకసారి అడిగి, అవ నిన్ను కూడా అడుగుతా జరిసే బాగు. ఇక తాత వచ్చిండా లేదా? వచ్చిండు. మరి తాత వాళ్ళకు పెళ్ళి ఒక 40 ఏళ్ళు అవుతుందా, ఎక్కువనే అవుతుంది కదా. అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. మాదేంది యూత్, ఊకే ఎలా చెప్పుకుంటారే ఉంటారు ఫోన్లు మాట్లాడుకుంటా. అప్పటి కాలంలో ఉండే కదా అమ్మ ఇట్లా. సో అప్పటి కాలం వాళ్ళని ఇప్పుడు ప్రశ్నించడమే ఆ థ్రిల్, అంత బాగుంటుంది అనమాట. ఒక్కసారి సార్ మీరు మేడంని ఏమని పిలుస్తారు? మాకు తెలీదు, అంటే నాకు తెలీదు. ఫ్లవర్ ఇస్తే ఇవ్వండి, చాలా బాగుంటుంది. వట్టి చేతుల కంటే ఏదైనా ఫ్లవర్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. సో చూడండి, ఇఫ్ పాసిబుల్ ఫ్లవర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే మైక్లో వట్టిగా చెప్పిద్దాం. బ్యాక్గ్రౌండ్ అయితే మంచి సాంగ్ వేసుకోవాలి. మేము అసలే ఊరుకోమన్నమాట, ఎందుకంటే మాకు ఇష్టమైన కపుల్ వీళ్ళు. అంతేనా? ఉందా అండి? ఫ్లవర్ ఉందా? సో నేను చెప్పిన సాంగ్ అయితే రెడీ చేసుకోండి. అబ్బా ఏందన్నయ్య అంత చీప్గా బంతిపూ తెచ్చినావు మాకు? చామంతి పువ్వా? సో ఓకే, రెడ్ కలర్ ఫ్లవర్ ఏదైనా ఉందా? మేడంని మీరు ఏమని పిలుస్తారో మాకు తెలీదు, బట్ ఏమని పిలుస్తారో ఒకసారి. మేడం మీరు సార్ వైపు తిరగండి, మీరు ఇటువైపు తిరగండి.
అయితే మీరు చెప్పే మాట ఏదైతే ఉందో మైక్లో వినిపించాలి, అది మా అందరికి వినిపించాలి. మళ్ళీ వినిపించకపోతే మళ్ళీ చెప్పిస్తాం, అంతేనా? అగ్రి దీనికి అందరూ? సో ఓకే, ఒకసారి గట్టిగా వేసుకోండి, గట్టిగా. అది అదనమాట సార్. మీరు అసలు దేంట్లో ఒక నిమిషం పాట దేంట్లో తగ్గేదే లేదనమాట. సో మాకంటే డాన్స్ రాదు, కానీ మేము మాట్లాడడంలో తోపే మేము ఇక్కడ. రెడీ? కృష్ణారెడ్డి గారు, మీరు కూర్చుంటారా, మీరు డాన్స్ చేస్తారా, కవిత్వం చెప్తారా, మీ స్టైల్లో మేడంకి ఏమని పిలుస్తారో అట్లా పిలుచుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పండి. అది కూడా అది ఫ్లవర్ ఇచ్చేటప్పుడు కెమెరాకి పోజ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూర్చోబెడతారు. మా ఫోటోగ్రాఫర్ అయితే అగో రెడీగా ఉండదు. అది సార్ తీసుకోండి. మైక్ సౌండ్ పెంచవా? మాకు పేరు లేదా? మీరు అడగరా కదా? ఏమని పిలుస్తారు అసలు? నేను చెప్పినా కదా ఏమని పిలుస్తారో అట్లా పిలుచుకుంటూ మీరు ఇవ్వండి, లేకపోతే మళ్ళీ చెప్పిస్తామని అన్నాం. అవునా? మీరు ఎట్లా చప్పట్లు కొట్టిరు మరి? ఆ వదిన ఇంతకంటే బాగా చెప్తారు కదా. సో ఒక్కసారి మాకు ఫోటోగ్రాఫర్స్కి స్టిల్ కూడా రాలేదంట, ఒకసారి ఆ ఫ్లవర్ ఒక్కసారి మళ్ళీ ఇవ్వండి. మీరు ఏమని పిలుస్తారు ముద్దుగా? ఐ లవ్ యూ జయలక్ష్మి. చెప్పండి ఇప్పుడు. సారడా? సో మామూలుగా అయితే సార్ అని పిలుస్తారు, కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా సారా? సరే ఓకే, మీ సార్కి మీ చేతిలో ఉన్న ఫ్లవర్తో ఒకసారి ప్రపోజ్ చేయండి, ఓకేనా? సరే ఒక 5 నిమిషాలు మీరు మేడం వైపే చూడాలి. అటు చీకట్లో ఎవ్వరు కనబడతలేరు, మీకు ఇటే చూడండి ఒకసారి. మేడం వైపే చూడండి. మేడం ఇదిగోండి పువ్వు, ఇక్కడ ఉంది మీ లవ్. ఒకసారి ఈ పువ్వుని ఆ లవ్కి ఇచ్చేసేయాలన్నమాట మైక్లో, ఓకేనా? వినిపించకపోతే మళ్ళీ చెప్పిస్తాం. చెప్పండి సార్ని పిలుస్తూ. ఐ లవ్ యూ. చూడొద్దు మీరు, కెమెరామ్యాన్ కి అసలుకే చూడొద్దు. అది స్మైల్ చెప్పండి, అనండి ఒకసారి. ఎన్నిసార్లు ఎప్పుడు మైక్ దగ్గర పెడితేనేమో వినిపిస్తుంది. అంటే ముద్దు పెట్టించేసింది అన్నట్టు చూస్తున్నాడు సార్. కానీ నిజంగా అండి చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా లాస్ట్ వరకు ఇంకొక పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా, వీళ్ళందరూ కాదు నేను కోరుతున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కపుల్
మానస గారు కిందికి చూడొద్దు అసలే, కెమెరానే స్టాప్. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి ఇద్దరు ఒకటిసారి హాయ్ చెప్పండి. కొంగు విడిచిపెట్టండి. సరే మళ్ళీ ఒకసారి నార్మల్ అటువైపు ఒకసారి హాయ్ చెప్పండి. కొంగు విడిచిపెట్టండి మేడం. హాయ్ చెప్పండి. పైకి హ్యాండ్స్ పైకి. అది కమాన్ ఒకసారి జోష్. ఐ లవ్ యూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. ఆనాడే మన్నంటినా తిరుపతి తిరుపతి ఆనాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి నా మనసు మీద మన్ను మరి సెట్ల ముందు నిన్నాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి. కాలేజీ గేటు కాడ కంపౌండ్ దాటే కాడ మలుపు తిరిగి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఐ లవ్ యూ. ఆనాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి ఆనాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి. మా ఇంటి సందులోన సమ్మక్క గద్దె కాడ నన్నంటి దాన్ని చూసి ఓరకంట సైగ చేస్తే నిన్ననాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి ఆనాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి. ఆడకట్టులోన వరుసైన పోరగాన్లు నన్నేడి పెంచి రాని గుడికొచ్చి కొడతా ఉంటే నిన్ననాడే మన్నంటినా తిరుపతి నిన్నాడే మన్నంటినా తిరుపతి ఆనాడే మన్నంటినా తిరుపతి తిరుపతి. పుట్టోడి ఉన్నవేంది మాకు పుట్టు వదులవేంది నన్నిడిసి ఉండనోడా సైన పల్లగాడ కోరిసెంతకొస్తివి తిరుపతి కాదంటే దూరం. ఆపమని చెప్పాను కాదు. ఇక్కడ తిప్పే స్టెప్ ఉంటుంది చూడండి. లేదు మేడం తిరగాలి కదా. లేదు సార్నే తిప్పుతుంది. వాయమ్మో ఒకటేసారి గాఢ ద్వారం వచ్చినట్టు ఉన్నది కదా. నిజంగా మా తిరుపతి అన్న మస్తు ధైర్యం చేసిండు నిజంగా. అంటే ప్రాక్టీస్ చేశారా లేకపోతే? యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలి. మీరు చేయండి అని నన్ను అడిగింది, కానీ నేను కావాల్సుకునే చేయలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అంత జోజుకున్నారు. నేను చేయకపోయినా అవసరం లేదు, వీళ్ళే చేసేటట్టున్నారు అనిపించింది. అవునా కాదా? అంత బాగా చేశారు కదా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మా తిరుపతి అన్న నిజంగానే బలవంతంగా చేసిండా లేకపోతే చేయి పట్టుకొని పిల్లగాళ్ళు కదా నేర్పిస్తే ఎట్లా చేస్తారు అట్లా చేసిండా? ఒకసారి తిరుపతి అన్న నోట ఒకసారి ఇందా అన్న. ఒకసారి పక్కకు రండి. రండి. ఎట్లా అనిపించింది మీకు ఈరోజు ఇప్పుడు ఈ క్షణం? మంచిగా అనిపించింది యాంకర్ వల్ల. నా యాంకర్ వల్ల కాదు మేడం, ఇప్పుడు మీతో డాన్స్ చేయించారు కదా. సో ఎట్లా అనిపించింది? మీ అనుభూతి ఎట్లా అనిపించింది అది చెప్పండి ఒకసారి. చాలా మంచిగా అనిపించింది. ఇక అట్లా చెప్పకపోతే ఇక పోయినా గుర్తుంది. మంచిగా అనిపించింది అని చెప్పకపోతే ఏం చేస్తారు ఇక మరి కదా. నిజంగా అండి బాగా చేశారు. కాకపోతే కెమెరా వైపు చూడాలి. అటు ఇటు తీసుకుపోతాడు మా అన్న అయితే భయంతో పోతుండు. ఈ మా వదిన అయితే ఇక ఇట్లా గుంజుకత్తుంది. ఇక ఇట్రా అని గిట్ జరుగు గడ్డిడి పోతాను అని. అది అర్థమైతేనే ఉండదు మాకు చూసేటోళ్ళకు. మా కెమెరామాన్ అయితే మొత్తుకుంటా అండు గిటు రావాలి గిటని. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో తిరుపతి గారు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 years అయిందా? ఓకే. పిల్లలు? 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, 2 బాబులు. ఉన్నారా ఇక్కడ? ఏ పాప? క్లాసికల్ చేసిన వాళ్ళ? అమ్మో నిజంగా
మీకులాగే చాలా జోష్గా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్సే వాళ్ళది కాబట్టి ఆల్రెడీ చూసున్నాము. ఓకే, సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అట్లయితే లేదు, నేనైతే నమ్మ. వామ్మో, అరేంజ్ మ్యారేజ్ అంట. సో మీది ఇద్దరిది ఒకటే ఊరా లేకపోతే ఇట్లా వేరు వేరు మేనా వల్ల అట్లా పెళ్లి చూపులు జరిగితే అట్లా పరిచయం అయ్యారు? ఓకే, సో ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నారా? చేసుకున్నారు. అగో మా వదిన చెప్తాను, ఇట్లా ఇటు రావదినా, ఇట్లా సిగ్గుపడుతుంది మా వదిన. ఏం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనోళ్ళే కాబట్టి పర్లేదు. ఇందాక పువ్వు ఉండే కదా, ఏది ఆ పువ్వు ఇయ్యవా? ఇక వేరేది అంటే ఇక కొంచెం చీకటి అయింది కాబట్టి మళ్ళీ మాకు దొరికాయి. ఇది ఒకటే పువ్వు ఉన్నది కాబట్టి ఈ పువ్వు తీసుకోవాలి ఒకసారి. సో వదినని ఏమని పిలుస్తారు మీరు? మానస. నిజం చెప్పండి, ఇప్పటికి మేమేం అనుకోం కానీ. నిజంగానే నిజంగానే మానస అని పిలుస్తారా? మీరు కూడా బంగారం అట్లాంటివి ఏం పెట్టలేదా? ఎందుకంటే మా మానస గారి బంగారం, ఇంకా అన్నీ పిలవాలి మేము, అంతేనా? సో ఓకే, మానస గారికి ఒకసారి ముందుకు రండి. మరీ వెనకకి వెళ్ళిపోతాను మనం, ముందుకు రండి. అట్లా మేము ఇడిసబెట్టేది లేదు అసలుకే. ఒకసారి మానస గారికి మీ స్టైల్లో, అంటే భయపడకండి కొంచెం, నేనైతే పక్క జరుగుతా. మానస గారినే చూడండి, పక్కన ఎవ్వరు లేరు అనుకోండి, మీ స్టైల్లో కొంచెం మైక్లో వినిపించేటట్టు ఒక్కసారి ప్రపోజ్ చేయాలన్నమాట ప్లీజ్. తర్వాత మేడం యాజ్ యూజువల్ నేనైతే మీకు చెప్పడం అవసరం లేదు, మీరైతే ఇరుగా తీస్తారు ఇక. ఓకేనా? ఒకసారి కెమెరా అయితే చూడొద్దు ఒకసారి, ఓకేనా? కొద్దిగా సెంటర్లో ఉన్నాను సార్, సెంటర్లోకి రండి మేడం, మీరు ఇట్లా సెంటర్లోకి రండి. ఐ లవ్ యూ మానస. హలో. ఐ లవ్ యూ సార్. మీరు పెట్టుకోవాలి. మైక్ 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 దగ్గర పెట్టుకుంటే మైక్ మైక్ సౌండ్ దగ్గర పెట్టుకోండి. హలో. ఐ లవ్ యూ నాని. నానేట్రా చెవులు నేనే మూసుకోమన్నా మేడం, లేకపోతే మన చెవులు తినేటట్టున్నాడు ఇప్పుడు. అట్లుండండి నిజంగా, మీ బాబే కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను అనమాట వాయిస్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కపుల్ సౌండ్ పెట్టండి. 1 2 3 గో. స్మైల్. సూపర్. సే హాయ్ చెప్పండి. సూపర్. తిరిగి వెళ్ళండి బ్యాక్. ఇప్పుడు తిరగండి, మళ్ళీ హాయ్ చెప్పండి. సూపర్. ఓకే, ఇప్పుడు మేము నిన్ననే ప్రాక్టీస్ చేసినాం, మాకు అసలు తెలియదు సాంగ్. ఏదో తెలిసి తెలియక 2-3 స్టెప్పులు వేస్తాం. మీ అందరు కూడా దాన్ని కొంచెం ఆ ఘోరాన్ని కొంచెం చూసి అందరు తట్టుకోండి. థ్యాంక్ యూ. కాదు నిజంగా ప్రాక్టీస్ చేసిరంటే కానీ పాట కూడా తెలియదంట, ఇది జోక్ కదా. మరి సాంగ్ తెలుసా అండి? కొంచెం మిడిల్లో ఉండండి. సో ఏం కాదు, శుభం. వావ్. బ్యూటిఫుల్. గట్టిగా క్లాస్ చేశారు అందరూ. బ్యూటిఫుల్. చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పున గుప్పెలు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున అందాల ఆడబొమ్మ కంటిన్యూ ఎంత బాగుంది ముద్దు గుమ్మ సూపర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా. బుట్టి కండ నిల్ల కడపావు ఇది కాగరి అగతైతే అదే కంటిన్యూ కంటిన్యూ. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ కుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెలు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ సరే పెట్టమంటారా పాట? మీరు పెట్టమన్న 10 సార్లు చేసేటట్టున్నారు వీళ్ళు కదా. మ్యాచ్ అయింది. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలన్నమాట. ఇంకా ఇంకొక 10 సార్లు పెడితే కూడా చేసేటట్టున్నారు వీళ్ళు. కానీ సార్ చెప్పింది మాత్రం అబద్ధం. అంటే ఇంత దారుణం అని అన్నారు కదా, అంత దారుణంగా లేదు. చాలా బాగుంది నిజంగా కదా, నిజంగా చాలా బాగుంది కదా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నా చేతిలో మైక్ ఉంది కానీ లేకపోతే నేనే గట్టిగా చప్పట్లు కొట్టేదాన్ని. నిజంగా అండి మేడం చాలా బాగా చేశారు. మీకు మీరేనా కొరియోగ్రఫీ చేసుకుంది? ఎవరైనా చెప్పారా? మీరేనా? యూట్యూబ్. ఓ అంతా యూట్యూబ్ మహత్యం. ఓకే ఓకే. అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండుంటారు కదా. అదే అది అట్లా కాదు, ఇట్లా హాట్స్పాట్. నిజంగా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి హాట్స్పాట్. సో సూపర్ అండి నిజంగా. ఇది మిక్సింగ్ కూడా మీరే చేసుకున్నారా? సాంగ్ సెలెక్షన్ కూడా మీదేనా? నిజంగా సాంగ్ సెలెక్షన్తో పాటు ఆ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మా అక్కకి చెమటలు వచ్చినాయి, మేకప్ అంతా వేయింది. అక్క చేసే టైం ఇస్తే కొంచెం ఇంకొక 2 పాటలు అయితే బాగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్, దీని తర్వాత లేడీస్కి ఒక చిన్న గేమ్ పెడతాం అనమాట. ఆ గేమ్ తర్వాత మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో మేడం మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 5 ఇయర్స్ అవుతుంది. ఓకే. పిల్లలు ఇంకా లేరు, మీ ఇద్దరే. సో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సూపర్ అండి సూపర్. మీది అరేంజ్ మ్యారేజేనా, లవ్ మ్యారేజా? అరేంజ్ కేమ్ లవ్. నిజంగా అలాగే ఉన్నారు, చాలా క్యూట్గా, చూడడానికి కూడా చాలా ముద్దుగా మేడం. నిజంగా అండి. ఓకే. సో ఈ 5 ఇయర్స్లో మీరు ఎప్పుడు కానీ అంటే ఎన్నిసార్లు ప్రపోజ్ చేసుకున్నారు? ఎన్నిసార్లు అంటే అది తక్కువ. ఎన్నిసార్లు చేసుకోలేదు అసలు ప్రపోజ్? అసలుకే చేయలేదా? ఇది మాత్రం అబద్ధం. ఇంత క్యూట్ కపుల్ అసలు ప్రపోజల్ చేసుకోలేదు అని అంటే నమ్ముతాం మనం? ఆ పువ్వు ఒకసారి చెప్పిన కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉన్నది ఒకటే పువ్వు, దీంతో అడ్జస్ట్ కావాలి. ఇగో మెల్లమెల్ల రెక్కలు కూడా పోతున్నాయి అన్నమాట. కొంచెం ఈ జంటలన్నిటికి కూడా ఇదే పువ్వు అన్నమాట. అడ్జస్ట్ కండి. ఓకే మేడం. మీరు సార్ని ఏమని పిలుస్తారు? సార్ అనే పిలుస్తా. ఇది మాత్రం వద్దు, ఇట్లా ఏమని పిలువరా? ఒకసారి మళ్ళీ ఓయ్ అని అంటారు. సరే కోపంగా ఉన్నప్పుడు ఆ ఓయ్ కాస్త ఇంకా గట్టిగా వస్తుంది కదా. అదే అంటే వాయిస్లో చేంజ్ వస్తుంది అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు ఓయ్ ఒకలాగా వస్తుంది, కోపంలో ఉన్నప్పుడు ఆ ఓయ్ ఇలాగా వస్తుంది అనమాట. కానీ నిజంగా సార్ మీరు చాలా డేర్గా చెప్పారు. కాకపోతే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. కాసేపు అయితే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు ఇప్పుడు నువ్వు అన్న అని చెప్పేసి అని మేడం కోపగిస్తారేమో. సో అలా ఏం లేదు మేడం, చాలా క్యూట్ అండ్ స్వీట్ అనమాట. దొరకరంట. సో ఓకే అండి మేడం. సార్ ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తారు. సో మీరు అటువైపు తిరగండి. సార్ మేడంని మీరు ఎలా పిలుస్తారో నాకు తెలీదు. సో ఎలా పిలుస్తారో అలా పిలుస్తూ కెమెరాకి స్టిల్ అయితే కంపల్సరీ ఇవ్వాలి అండ్ మైక్లో వినిపించాలి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎలా చెప్పాలో. ఓకేనా? సో ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి. నో క్లాప్స్, ఓన్లీ ఓ. అదనమాట.
సో ఓర మాస్గా ఇచ్చేసారనమాట. మీరు కూడా అంతే మాస్గా అంతే స్టైల్లో మైక్లో ఒకసారి హలో అన్న తర్వాత మేడంకి ప్రపోజ్ చేయండి. నువ్వు నా కోసం పుట్టావో లేదో తెలియదు కానీ నీ ప్రేమ మాత్రం నా కోసం పుట్టింది. ఐ లవ్ యూ మై డియర్. అటు చూసి చెప్పండి. మరి అంతకంటే చాలా స్ట్రాంగ్గా ఇంకా స్ట్రాంగ్గా మీ రిప్లై కూడా ఉండాలి కదా ఒకసారి. సో సార్ మై డియర్ అని పిలిచారు. సో మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు. ఏమని పిలవరంట, ఓయ్ అంటారంట. సో మీరు అదే రకంగా ఓయ్ అని పిలుస్తారా, లేకపోతే ఇంకేమన్నా బావానా, బంగారం అనా, బుజ్జికొండనా, వెండనా, ఏమని పిలుస్తారో మీ ఇష్టం. కానీ కాకపోతే మైక్లో వినిపించాలి. సార్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా చెప్పారో. సో అలాగే చెప్పాలి, ఓకేనా? ఓకే, వినిపించకపోతే అయితే మళ్ళీ చెప్పిస్తాం. అంత సైలెంట్ అయిపోయింది, ఒకసారి గట్టిగా చెప్పండి. అంతే అంతే తగ్గేది అసలు. కోడి కావాలంట. My world's best husband ki I love you. సార్ మీరు కొంచెం అమ్మండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి. అట్లా చెప్తూనే ఉండండి. ఇంకా ఎక్కడున్నారు అసలు, ఇంకా ఎందుకు ఇంత డిలే చేశారని అయితే నేనైతే చాలా వెయిట్ చేశాను. మూడోసారి ఇది నేను అనౌన్స్ చేయడం. సో ఇంత లేట్ వచ్చారు కాబట్టి మీరు కనీసం 3 పాటలన్నీ ఇక్కడ డాన్స్ వేసుకోవాలి. అది ఆగండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. కొంగు ఇచ్చిపెట్టాక కొంగు ఇచ్చిపెట్టు హాయ్ చెప్పండి. తిరగండి. అయితే హాయ్ చెప్పేటప్పుడు కొంగు విచ్చిపెట్టు. చూడాలి. రెడీ? చూడండి చూడండి. కెమెరాని చూడాలి. తిరగండి. అయ్య దేవుడా, అట్లా తిరుగుతూనే ఉండు. ఒకసారి తిప్పండి. అట్లా మేడంని చూడాలి, కెమెరాని చూడొద్దు. తిప్పండి. తిరుగుతూనే ఉండు. అయ్యా మదయ్య కింద పడేటట్టుండి ఆపుతావా అంటుంది మేడం. ఇంకా సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూలుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నది నీలోనా. గాజుల సప్పులు గలగల్లు మోగంగా గజ్జెల పట్టీలు గంటేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పడే ఈ వేళ సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూలుగుతుండే లోన. అయితే కెమెరాని కూడా చూడాలి అప్పుడప్పుడు. మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని చూసిన తర్వాత కెమెరాని కూడా అప్పుడప్పుడు చూడండి, ఓకేనా? అయితే ఇంకోటి కొంచెం నవ్వుతూ చేయాలన్నమాట. ಹಾಲಿನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ತಡೆಯುತ್ತೆ ಹೊಸ ಟೋಲ್ಗೇಟ್ ಆಕ್ಟಿವ್ ಸಾಲ್ಟ್. మీరు నేర్చుకున్నారంట కదా, అట్లా చేయండి. నేర్చుకున్నారు కదా, అది చేయండి. మా మామయ్య చూపి
ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చేయండి, కెమెరాని కూడా చూడొద్దు, మీరిద్దరు చేయాలి. రెడీ? సో కమాన్ ఆల్ ఆఫ్ యు గైస్, గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి ప్లీజ్. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరగూలుగుతుందే లోన. నదులన్నీ కలిసినట్టు కమాన్ జోస్, ఇలా హ్యాండ్ పట్టుకోండి, ఎవరికి వాళ్ళు చేస్తే ఎట్లా అది. గాజుల సప్పులు గలగలు సూపర్. గజ్జెల పట్టీలు గంటేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పవే ఈ వేళ. అది తిరగండి, అలాగే తిరగండి, నేను ఆగండి అన్నంత వరకు తిరుగుతూనే ఉన్నాను. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరగూలుగుతుందే లోన. అది సూపర్. మేడం పద్మ గారు కొంచెం నవ్వాలి మీరు. కంటిన్యూ కంటిన్యూ. పచ్చజొన్నల కంకులు పిల్ల పాలంచి వంగినయి. స్మైల్, నవ్వండి, కెమెరా చూడద్దు. రామాసిల కలసు పూలు చాలింక రత్నాల బొమ్మనైతే మా ఇంట. పచ్చజొన్నల కంకులు పిల్ల కుడి చేయి, కుడి చేయి. పాలంచి సేనంత. రామాసిల కలసు తిప్పండి. పూలు చాలింక రత్నాల బొమ్మనైతే మా ఇంట. పిడియంచు పువ్వుల్లో వెలిగింది తిప్పండి. దీపపు దీపాల కాంతుల్లో నడిచేను నా వైపు. జోడెడ్ల బండి గట్టి ఓ పిల్ల జోరుగా ఎక్కిస్తానే ఈ వేళ. చేయి పైకి, కుడి చేయి. మదిలోన పోసింది బండార సిరిమల్లి. మరుగు మాటల వాడివే ఓ బాబా మామని కలుస్తున్నారు తోవల్ల. మధుసూదన్ గారు ఇలా కూర్చోండి మీరు. మీ కుడి చేయి అలాగే పెట్టండి, కెమెరా చూడండి. మాయి గడ్డన ఊసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా. పాట ఆపేసి నువ్వేం చేయకు, నన్ను తిప్పుతూనే ఉండు అని చెప్పినట్టున్నది ముందే. ఇక నేను తిప్పగానే నువ్వే తిరుగు, నాకు తిప్పరా కదండి. ఎన్ని ఎన్ని ఇక్కడ 35 అయితే అక్కడ 20 అని అంటారు, చూసిర్రా? వయసు తక్కువ వేసుకుంటారు, మామూలు కాదు మరి. 20 ఏళ్ళు అవుతుందా సార్? 30 35 35 మేడం? 30. సో ఓకే, ఇయర్ గుర్తుందా, సంవత్సరం గుర్తుందా? ఎన్నిసార్లు ఇప్పుడు? 3సారా 4సారా? ఆయనతో 5 అయినాయా? 5 అయిపోయినాయంట. 5 సార్లు చేస్తే అన్నా కదా, 5 సార్లు అయిపోయి రాలే ఇంకా. కాకపోతే మేడం కోపం వస్తుంది అప్పుడప్పుడు, రాదు. నిజంగానే రాదా మేడం? నేను నిజంగా స్మైలీ ఫేస్ కదా, నిజంగా నవ్వుతూనే ఉన్నారు. సూపర్ అండి, సూపర్. మేడం మీకు సార్లు నచ్చే క్వాలిటీ ఏంటి? నేను ఏదేమన్నా వేస్తాడు, ఏది చెప్పినా వింటాడు. అర్థమైంది, మీరు ఏం చెప్పినా వింటారని ఇక్కడ తిప్పేటప్పుడే అర్థమైంది. ఏం తెమ్మన్నా తిస్తారట, ఏం చెప్పినా చేస్తారట. మీరు తిప్పేటప్పుడే నాకైతే బాగా అర్థమైంది. తిరుగుతూనే ఉండు, నువ్వైతే నన్ను తిప్పుతూనే ఉండు, నేను తిరుగుతూనే ఉంటాను. నిజంగా అండి. మేడం, మేడంలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఇప్పుడు మేడం అయితే చెప్పారు కదా, ఏది తెమ్మన్నా తెస్తారంట, ఏది చెప్పింది చేస్తారంట. సరే మరి మీరు? సేమ్ ఆన్సర్, కాకపోతే చెప్పే విధానం వేరే ఉన్నది కదా. ఆన్సర్ సేమే, అంటే నేను చెప్పింది చేస్తారు అనేది మేడం చెప్పిందో, ఆమె చెప్పింది నేను చేస్తా, అంత గాడికి వచ్చింది కదా. వామ్మో, నిజంగా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారనమాట నిజంగా. సరే మేడం ఏమని పిలుస్తారు ఇంట్లో ముద్దుగా? పద్మ గారని పిలుస్తారా? మీరు సార్ని ఏమని పిలుస్తారు? సార్ అంటారా? ఇది గొప్ప తీసి ఇదైతే జోకు, ఏమనుకుంటుంటారా? మరి పిలవాలంటే ఏమని పిలుస్తారు? ఇటు రాండి అంట. ఇటు రాండి అంటారా? మరి పోవాలంటే అడు పోండి అని అంటారా? ఏంది అంతేనా? పోవాలంటే అటు పోండి అంటారా? అట్లా కదా, ఏదో పేరు ఉంటుంది కదమ్మా. ఇటు రాండి, గద్దేండి, తెచ్చేయండి అంట. వామ్మో, ఈ సమాధానాలు కూడా భలే బాగా చెప్తారు కదా నిజంగా. అంటే పేరు పెట్టి పిలవరు, ఏదన్నా మీరు ముద్దుగా ఏమని పిలుచుకోరా?
మామూలుగా పేరు పెట్టి పిలవలేక పిల్లల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా, కనీసం అట్లన్నా పిలవరా? పిలవరు. సో ఇప్పుడు పిలుచుకో, ఏమని పిలుస్తారు? పక్కింటి వాళ్ళు విన్నట్టున్నారేమో. చిన్న అంటారు. ఇప్పుడు బయటపడరు, చూసిర్రా? చిన్న అంటే ఎవరి పేరు అండి? మీ పాప? మా పాపను పెట్టి చిన్న అని పిలుస్తా. అది ఇప్పుడు బయటపడరు. ఏమని పిలుస్తారంటే ఇట్లా అంటారట. మరి ఏమని పోయేటప్పుడు ఏమని పిలుస్తారంటే అటు పోని అంటారు. ఇక అట్లనే ఉన్నది. కాదు, చిన్న అని పిలుస్తారట. సరే ఓకే, మీ చిన్న అంత పెద్దగా ఉన్న మీ చిన్నకి మరి ఏమన్నా ఎప్పుడన్నా ప్రపోజ్ చేసిర్రా? మరి ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ అని చెప్పిర్రా ఎప్పుడన్నా? చెప్పలే. మీ పిల్లలు ఇప్పుడు వయసు ఎంత? చిన్నపిల్లల పెద్దవాళ్ళు? 24 సంవత్సరాలు. సో ఓకే, 24 సంవత్సరాలు కదా. ఎప్పుడన్నా ప్రపోజ్ చేసుకున్నారా? లేదు. మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసిర్రా? లేదు. కానీ ఇప్పుడు చెప్తే బాగుంటుంది కదా. వీడియో రెడీగా ఉందా? ఆ పువ్వు ఇవ్వవా? అయ్యో, రెక్కలన్నీ ఊసిపోయాడా? బొమ్మ గోడ మీద ఉన్నది. ఇప్పుడు ఇక కొంచెం అయితే ఇంకొక ఇద్దరు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఆడదాకా వస్తుంది. లేపండి సార్, మీరు ఇట్లా లేపండి, చేతితో పట్టుకొని ఇద్దరు చూసుకోండి ఒకసారి, ఇద్దరు చూసుకోండి. అక్కడ చామంతి పువ్వు ఇక్కడ పనిచేయదు అనమాట. ఎందుకంటే ఇంత మంచి మంచి కపుల్స్, ఇంత స్వీటెస్ట్ కపుల్స్ ఉన్నారు కాబట్టి. ఒక నిమిషం. సో ఇప్పుడు మేడం ఎంత బాగా చెప్పారు చూసారా సార్? అది చూడండి ఒకసారి. అబ్బా, ఒకసారి ఇప్పుడు మీరు కూడా చెప్పాలన్నమాట. అది మీ చిన్న గారికి చెప్పాలి. అట్లా చిన్ననే పిలవాలి ఇప్పుడు మీరు. ఏమో ఇగో ఇది తీసుకో అని కూడా అనొద్దు. ఆ లాంగ్వేజ్ వద్దు మాకు ఇక్కడ. చిన్న ఐ లవ్ యూ అని చెప్పారు కదా, ఐ లవ్ యూ టూ అని చెప్పండి. ఓకేనా? పువ్వు తీసు, మైక్ దగ్గర పెట్టుకోండి. ఐ లవ్ యూ మధుసూదన్ రెడ్డి. చిన్న అని పిలవరా? ఒక్కసారి పిలవండి, పర్లేదు. చిన్న ఐ లవ్ యూ అనండి ఒకసారి. ఐ లవ్ యూ చిన్న. నన్నే చూసి చెప్తారు. అసలు నాకు చెప్పినట్టున్నది ఇక్కడ నిజంగా. ఒకసారి ఆ పువ్వు ఇవ్వండి. పువ్వు ఇస్తూ ఒకసారి అటే చూడండి. పువ్వు పట్టుకోండి. అది సరే సార్. సాంగ్ రెడీగా ఉందా? సో దయచేసి ఎవరైనా సౌండ్ సిస్టమ్ దగ్గర ఎవరైనా రెడీ 1 2 3 మ్యూజిక్ దగ్గర వాళ్ళు బిజీగా ఉన్నారు. మ్యూజిక్ లేకుండా మీకు ఓన్లీ వీడియో కావాలి. ఓకే, రెడీ 1 2 3 వాక్. స్టాప్. హాయ్ చెప్పండి ఒకసారి. అది అట్లా వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి. స్టాప్. మళ్ళీ హాయ్ చెప్పండి. రెడీ ఇక్కడ నవ్వండి. రెడీ మేడం, ఇచ్చుడా? రెడీ మైక్ వాల్యూమ్ ఇచ్చా. ఓకే. టీచర్స్ అప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంటే మ్యూజిక్ వేసుకొని కెమెరా వైపు. వావ్, కమ్ ఆన్ ఎనర్జీ.
మోగనించు పాట. కొంచెం ఫార్వర్డ్ చేసి పెట్టు పాట, సౌండ్ పెట్టు. కమాన్ రవి గారు. మరి రవి గారి దాంట్లో ఉద్యమ లక్షణాలు బాగున్నాయి, అందుకే పాట పెట్టింది. కమాన్ లేదు, మీ చెయ్యి ఎత్తాలి, ఇక్కడ చెయ్యి ఎత్తాలి. ఒకసారి రండి మేడం, ఒకసారి రండి. ఓకే, 15 సంవత్సరాలు. ఇయర్ గుర్తుందా అండి? 2009. ఓకే 9. పిల్లలు ఎంతమంది? పాప ఇక్కడ. అందుకే అడిగిందా మా డాడీకి ఏం పాట పెడతానో అని అడిగింది ఈమె. ఎందుకమ్మా? మీ డాడీ చాలా బాగా చేశారు, అందుకే ఒక సోలో పర్ఫార్మెన్స్ కావాలని అడిగా. సూపర్ సూపర్. సో పాప ఏం చదువుతుంది? 4th క్లాస్. ఓకే అండి, ఓకే. సో ఈ 2009 నుంచి ఇప్పటి వరకు అంటే మీరు ఎప్పుడైనా కాల్స్లో కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ అలిగినప్పుడు కానీ కొంచెం ఎప్పుడైనా ప్రపోజల్ చేసుకున్నారా? పర్లేదు, ఏమంటుందో అని చెప్పి చేయలేదా? అంతేనా సార్? అట్లేం లేదు. మరి ఇందాకేమో అన్నారు, చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదా? సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడేనా చెప్పేది? ఇంతకుముందు చెప్పారు ఎప్పుడన్నా? లేదు, ఎప్పుడు చెప్పలేదా? మేడం మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, చెప్పలేదు. సో ఇప్పటి వరకు 15 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అసలు ప్రపోజల్ అనేది చెప్పలేదంట. సో ఇప్పుడు మన సాత్విక గారి సంగీత్ కిషన్లో చెప్తే ఎలా ఉంటుంది కదా? ఒకసారి గట్టిగా చెప్పండి, ఆ థ్రిల్లే వేరు అసలు. చెప్పక మా ఆయన ఐ లవ్ యూ అని చెప్తుండని మేడం ఎంత వెయిట్ చేస్తారు. అండ్ అలాగే మా మేడం చెప్తుందని చెప్పేసరి రవి గారు ఎంత వెయిట్ చేస్తుంటారు కదా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఇద్దరికి కూడా. ఫ్లవర్ ఇచ్చేసేయండి. ఏమని పిలుస్తారు రవి గారిని? బావగారని పిలుస్తారా? బావ అంటారా, బావగారు అంటారా? బావ. కోపం వచ్చినప్పుడు అక్కడ వేరే సౌండ్ వచ్చింది, ఏ అంటుందట. అంతేనా? అంతే, ఏదైనా ఇప్పుడే నిజాలు బయటపడతాయి. ఓకే, సో మీ బావగారికి మీ స్టైల్లో ఒకసారి గట్టిగా ప్రపోజ్ చేయండి, ఓకేనా? ఫ్లవర్ ఇస్తూ అండ్ మైక్లో సౌండ్ వినిపించాలి. నాకు కదా చెవిలో చెప్పినట్టు చెప్పొద్దు, ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఒక పెద్ద కెమెరా రెడీగా ఉంది, ఇక్కడ చిన్న కెమెరా కూడా రెడీగా ఉంది వీడియో తీయడానికి. సో ఓకేనా? రెడీ మేడం? ఐ లవ్ యూ. ఎవరికి మేడం? ఐ లవ్ యూ. వినిపించిందా? ఇప్పుడు మీకు వినిపిస్తే చెప్పండి. వినిపించింది మాకు. మరి చెప్పండి. ఐ లవ్ యూ సువర్ణ. I love you, Suvarna. 3 go walk smile. Wow, అది తగ్గేదేలే, ఇక మాత్రం పనే లేదు. ఇక సూపర్. స్టాప్. అక్కడ నుంచి ఇట్లా పెట్టండి, అక్కడ నుంచి హాయ్ చెప్పండి.
మీరు అనడంలో తప్పులేదు, పర్లేదు. ఇలా మీరు ఏం చేస్తారంటే సార్, మీరు 2 చేతులు కూడా అలా జేబులో పెట్టుకోండి. అది స్టైల్గా. అది ఇప్పుడు మీరు అనండి. అది అటే చూడండి, సార్నే చూడండి, మీరు మేడంని చూడండి. నేను అలిగినప్పుడు ఒకసారి కెమెరాని చూడండి. రెడీ పట్టుకోండి. ఇది చూడండి సార్. అటు అటు సైడ్ ఇద్దరు సైడ్ చూసుకోండి, ఇద్దరు చూసుకోండి ఒక్కసారి. నైస్. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా బుదిరెక్కించినట్టు లేదు కదా. ఎక్కడన్నా వెనక ముందు ఇద్దరు బాబులే. సో ఓకే అండి. సో ఈ 13 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేసుకోలేదని అబద్ధం చెప్తున్నారు, కానీ మీ చాలాసార్లా విన్నారా? ఇప్పుడు ట్రూత్ అన్నమాట. నిజంగా చాలా డేర్ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 13 సంవత్సరాలలో ఎన్ని 1300 సార్లు చెప్పుకున్నారా? అంతేనా? ఇక్కడ ఒక నిజం వచ్చింది. ఇంతకుముందు గిట్టనే ఇక్కడ ప్రోగ్రామ్ అయిందట, అక్కడ చెప్పిండట, కానీ చాలాసార్లు అనేది అబద్ధమా? అంతేనా మేడం? ఓకే. సో ఆ ప్రూఫ్ ఇవ్వండి ఒకసారి. ఆ ప్రోగ్రామ్కి మీరు అందరూ పోయిర్రా? మరి పోలే అంటే మీకు తెలియదు కదా. అప్పుడు ఎట్లా చెప్పుకున్నారో మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు మన ముందు ఒకసారి ప్రపోజ్ చేయాలి. అసలు మేడం ఏమని పిలుస్తారు మీరు? శారదానే పిలుస్తారా మీరు? నిజం చెప్పాలి. బావా. సీరియస్గా బావనా, సిల్లీగా బావనా? చూసిరా, సీరియస్గా అయితే ఓయ్ అని పిలుస్తారట. అంటే ఓయ్ అని పిలిచినప్పుడు మీకు అర్థం కావాలి కోపంగా ఉన్నట్టు. కొంచెం ముందుకు రండి. సో సార్ ఇదిగోండి, పువ్వు తీసుకోండి. మీరు మైక్ దగ్గరగా పెట్టుకొని కొంచెం ప్రపోజ్ చేయాలన్నమాట. ఎట్లా అందరిలాగా ఇక్కడ కింద పువ్వు ఇచ్చుడు కాదు, అక్కడ కెమెరాకి పువ్వు ఇచ్చినట్టు కనబడాలి కొంచెం. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ చిన్న బుజ్జి. చిన్న బుజ్జి అంటే నిక్ నేమ్ అంట. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా సార్ పువ్వు ఇచ్చేది కనిపించాలి. మైక్ దగ్గర పెట్టుకో. ఐ లవ్ యూ టు బావా. అట్లా ఇచ్చి కెమెరా చూడండి. రెడీ చూడు. మీరా పువ్వు పట్టుకోండి సార్. అక్కడ చూడండి, అక్కడ కెమెరాలో ఇది చూడండి సార్. మేడం ఇక్కడ చూడండి. నిజంగా ఇంత సిగ్గు 13 ఏళ్ళ తర్వాత కూడా ఇంత సిగ్గు. చిన్న బుజ్జి చెప్తారో ఎవరైతే చెప్తారో ఫంక్షన్ లాస్ట్లో మరి కృష్ణారెడ్డి గారు ఒక గిఫ్ట్ ఇస్తారనమాట ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ప్లీజ్ రెడీ, ప్లే. సో ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉండాలి, అలాగే చూస్తూ ఉండకుండా ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయాలన్నమాట అందరికీ కూడా. వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్, సూపర్ అండి సాత్విక గారు. Wow, super. పిల్లలు ముందుకు వచ్చి అదే జువో
అదే జువావ్ కమాన్ కమాన్ సాత్విక గారు కమాన్ అదే శుభం వారే వా Superb. Continue. Adi. Next song, the blockbuster song, Superb. Beautiful, Satvika garu, come on. Come on, energy, Adi. Continuing the claps, all of you. Superb, Satvika garu, superb, wonderful performance. Wow. సో బ్యూటిఫుల్. కొంచెం ఫ్రెండ్కి వచ్చాడండి, ముందుకు సరండి పిల్లలు. మాలిక సూపర్.
Oh my God, Shubham! Come on, Manoj garu. Adi. Shubham! ఒకసారి సో దయచేసి కెమెరా ఫేవర్ చేయండి. కెమెరా ఫేవర్ కెమెరా ఫేవర్ కెమెరా ఫేవర్ కెమెరా వచ్చి చూసి చేయండి. నిజంగా కూడా అంబర్పేట మల్లపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించ డించ దుంకాలా డీజే టిల్లు అరే Come on, Achyutan and Krishnanda. Come on, Josh. వీన్ని కుంగురు తుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్ వేస్తాడు కళ్ళి చుట్టూ అట్లానే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే తిల్లు పట్టు అన్న పోట పెట్టుకుని చిమ్ము సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిక్ డీజే టిల్లు మాట్లాడుతుంది అయితే డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు చంద్రుల్లో
ಸಾಗೇತೋ ಬಂತ ಅವಳ ತೂಗೆ ನೀ వెంట నువ్వెళ్ళే దారే మారింద నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రులా ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం శుభం శుభం. ఒక పాజ్ అన్నమాట. సో సాంగ్ అయిపోయినా కూడా అక్కడే ఉండండి. ఇకపై ఒక్కటే కెమెరా కెమెరా చూడండి, కెమెరా చూడండి, కెమెరా. వరసలై ఎదిగే ప్రేమలే అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తానందు బొంబై రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను
సో డీజే హవా ఇలా ఉంటుంది అనమాట. సో సౌండ్ ఆపరేటర్ బ్యాక్ టు బ్యాక్ డీజే సాంగ్స్ పెట్టుకోండి, నాట్ గ్యాప్. అదే come on all of you, just అదే ఎవరు ఆగదు, బ్రేక్ ఎవరు ఇవ్వద్దు ప్లీజ్. Come on all of you, Zubab, just back to back DJ పెట్టేసి. అదే come on all of you, come on. Woo! Yay! ప్లే అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ దేవా ఈవెంట్స్ ఫ్రమ్ వరంగల్. Come on all of you, Zubab. సో మా కొరియోగ్రాఫర్ గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. మాలిక గారు Whenever I had ice cream, సో అలాగే ఉండండి. బ్యాక్ అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో, ఈ సొమ్మే పన్నటికి నా
పెట్టిన ఎంత పూలల తొట్టెలలో ఎలలో పంచ నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు 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 అమ్మ వాళ్ళ భారతి రావు 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 పెద్దకు విలుక రావు 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 గడుసుగా ఎల్లాడు గంభీరముగ పడు నీ తండ్రి సాంబయ్య నిన్ను చూడరాలేదు లందలో ఏడుపు మందలో కేకలు నెత్తి మీద పోనాము మెడలో నగవాలు నువ్వు రావు ఇక రావు చల్లారు ఎల్లమ్మ రావు 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 నీకు 10,000 చెప్తాను రావు 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 ఎల్లమ్మ రావు 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 నీకు 10,000 చెప్తాను రావు 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 ఎల్లమ్మ రావు 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 ముసిని చిన్న రావు 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 ఎల్లమ్మ రావు 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 ముసిని చిన్న రావు 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 చేతిలో కొట్టాలి చదిరిన గడ్డము వంట పట్ట గట్టి అదుగదుగా వస్తుండు కయ్యాల మారోడు కొంచెం కంటమోడు నీ కొడుకు పరచారాముడు వస్తే జర జర రావు అమ్మ రావు అల్లి రావు ఎల్లమ్మ రావు 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 నువ్వు రావు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 నీకు ఉయ్యాల పాటలు రావు 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 ఎల్లమ్మ రావు 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 నీకు ఉయ్యాల పాటలు రావు 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 వచ్చేటి దారిలో వలమర్రి చెట్టు పోయేటి దారిలో పెదయాప చెట్టు చెట్టు కింద నువ్వు సుక్క పట్టు పెట్టి చూసిన పొద్దున్న పెద్దాడి బిడ్డ నువ్వు రావు తల్లి రావు అమ్మ రావు ఎల్లమ్మ రావు 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 మీకు బొమ్మల బోనాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 మీకు బొమ్మల బోనాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 మీకు రంగుల పట్టాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 మీకు రంగుల పట్టాలు రావు 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 వారం నాడు మంగళవారం నాడు కలిపొద్దు వడవంగ పచ్చాని పందిట్ల అరకు ముగ్గులేసి అరుగుల్లో కూసాని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు 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 గుడిలోంచి బయటికి రావు 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 ఎల్లమ్మ రావు 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 గుడిలోంచి బయటికి
Shabir. Sexy body in the middle